ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అమ్మని నాన్నని గుడికి పిలిపిస్తున్నాను. అక్కడే వారి చేతుల మీదుగా నీకు కొత్త బట్టలు ఇప్పిస్తున్నాను. నువ్వు నీ భర్త వ్రతంలో వాళ్ళిచ్చిన బట్టలే కట్టుకొని వ్రతం పూర్తి చేస్తారు, సరేనా? చాలా థ్యాంక్స్ తాతయ్య, చాలా థ్యాంక్స్. తాతయ్య, కాకపోతే మేమున్న పరిస్థితుల్లో మమ్మల్ని బయటికి పంపిస్తారన్న నమ్మకం లేదు. ఒకవేళ పంపించినా మాకు తోడుగా ఎవరో ఒకరు వస్తారు. అదే జరిగితే మీరు పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది. అవును తాతయ్య, మేం గుడికి వెళ్తామంటే ఇప్పుడు ఎందుకు, తర్వాత వెళ్ళొచ్చు కదా, లేదా మేం కూడా మీతో పాటే వస్తామన్నారనుకోండి. ఆ తర్వాత మీరు చేయగలిగింది ఏమీ లేదు, మేము చేయగలిగింది ఏమీ లేదు. సరే, నీ బాధ నాకు అర్థమైంది. ఇంకా సేపట్లో మీ ఇంటికొచ్చి మీ వాళ్ళందరితో ఒప్పించి గుడికి తీసుకొస్తాను, సరేనా? సరే తాతయ్య, మీరు త్వరగా వచ్చేయండి. మీకోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నాన్న ఉత్తమ్, మైథిలి, త్వరగా రండి, పంతులొచ్చే టైం అవుతుంది. వస్తున్నామమ్మా. నా దిష్టే తగిలేలా ఉంది. ఆంటీ, వ్రతానికైతే బాగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి, కానీ నాకు ఓ విషయం అర్థం కావట్లేదు. మైథిలి పుట్టింటి వాళ్ళొచ్చి తనకి కొత్త బట్టలు పెట్టే అవకాశం లేదు కదా. పుట్టింటి వాళ్ళిచ్చే కొత్త బట్టలు కట్టుకోకుండా మైథిలి వ్రతంలో కూర్చోవటం మంచిదే అంటారా? హా, ఎన్నో విచిత్రాల్లో ఇదొక విచిత్రం అవుతుంది తప్ప మంచిది ఎలా అవుతుంది త్రిష? అయినా పుట్టింటి వాళ్ళు ఆశీర్వదించి అక్షింతలు వెయ్యనప్పుడు వ్రతం ఎలా ఫలిస్తుంది? వ్రత ఫలితం ఎలా దక్కుతుంది? మరి అలాంటప్పుడు ఈ వ్రతం చేయటం అవసరమంటారా? మా పుట్టింటి వాళ్ళు రాకపోతే ఏంటి, వారితో సమానమైన వాళ్ళు ఎవరైనా కొత్త బట్టలు పెట్టొచ్చు కదా. మీ పుట్టింటి వాళ్లతో సమానమైన వాళ్ళు ఎవరుంటారు? ఎందుకుండకూడదు? నన్ను కన్నవాళ్లతో పాటుగా సమానంగా ప్రేమించేవాళ్ళు, నన్ను కన్నవాళ్ల కన్నా ఎక్కువ ఆదరించేవాళ్ళు నాకు పుట్టింటి వాళ్లతో సమానమే అవుతారు కదా. కరెక్ట్గా చెప్పావమ్మా. ఇక్కడ కనడం ముఖ్యం కాదు, ప్రేమను పంచడం ముఖ్యం. నిన్ను మంచి మనసుతో ఆశీర్వదించి అక్షింతలు వేసేవాళ్లుంటే ఈ వ్రతం నిర్విఘ్నంగా జరుపుకోవచ్చు. ఈవిడ గారిని పుట్టింటి వాళ్ళ కంటే ఎక్కువగా ప్రేమించేవాళ్ళు, కన్నబిడ్డ కంటే ఎక్కువగా ఆదరించే వాళ్ళు ఎవరున్నారో? నేనున్నాను. తాతయ్య, ఇదిగో మా రామయ్య తాతయ్య వచ్చారు. మా అమ్మ నాన్న తర్వాత వారితో సమానంగా ప్రేమించేది ఎవరైనా ఉన్నారు అంటే అది మా రామయ్య తాతయ్య. అవును, మైథిలి పుట్టింటి వాళ్ళు ఎలాగో మన ఇంటి గడప తొక్కరు. అందుకేనేమో భగవంతుడు ఈయన రూపంలో మన ఇంట్లో అడుగు పెట్టాడు. అమ్మా మైథిలి, నువ్వు ఆనందపడుతుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకునేవాళ్ళు, నువ్వు బాధపడుతుంటే ఆనందంతో ఎగిరి గంతులేసేవాళ్ళు చాలామంది ఉంటారమ్మా. వాళ్ల గురించి నువ్వేమీ పట్టించుకోవద్దు. మీ పెళ్లి జరిగితే మీ ఇద్దరినీ గుడికి తీసుకొచ్చి మొక్కు తీర్చుకుంటానని దేవుడికి మొక్కుకున్నాను. వెంటనే మీరిద్దరూ బయలుదేరితే వెళ్ళి మొక్కు తీర్చుకొనొద్దాం. అలాగే తాతయ్య. ఏమండి, బయలుదేరదామా? అలాగే బయలుదేరదాం. ఒక్క నిమిషం. రామయ్య గారు, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఏదో మీ సొంతిల్లులాగా ఇక్కడున్న వాళ్ళందరూ
మీ సొంత మనుషుల్లాగా ఇలా చీటికి మాటికి మా ఇంటికి రావడం ఏమీ బాగోలేదండి. ఎవరింటికి ఎవరొచ్చారో ఎవరిని ఎవరు నిలదీస్తున్నారో అన్నీ తెలిసే ప్రశ్నిస్తున్నావా సుహాసిని? అన్నీ తెలిసే ప్రశ్నిస్తున్నానండి. ఇదేమీ మీ ఇల్లు కాదు, మీ ఇష్టం వచ్చినప్పుడల్లా రావడానికి. మీరిలా వస్తూ పోతూ ఉంటే చూసే వాళ్ళందరూ అపార్థం చేసుకుంటున్నారు. దయచేసి ఇంకెప్పుడు మా ఇంటికి రాకండి. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? నీకే అర్హత ఉంది? పెద్దవాళ్లతో కనీసం ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. అసలు నేనెవరో మర్చిపోయావా? జానకిరామయ్య గారి స్వీట్స్ కి చైర్మన్ని. ఒక చైర్మన్ గా నా సీఈఓని నేను ఎప్పుడైనా కలవచ్చు, ఎప్పుడైనా తీసుకెళ్ళొచ్చు. అత్తయ్య గారు, తాతయ్య గారి ఇంట్లో అడుగు పెట్టినప్పుడు అమ్మమ్మ గారే చాలాసార్లు మౌనంగా ఉన్నారు. ఇప్పుడెందుకు అనవసరంగా? వదినా, ఆయన ఎంత కాదనుకున్నా మన వ్యాపారానికి యజమాని. ఆయన వ్యాపార పని మీద వస్తే ఖచ్చితంగా మనం ఆహ్వానించాల్సిందే. కాదని వ్యక్తిగత అవసరాలకొస్తే మాత్రం ఖచ్చితంగా నిలదీయాల్సిందే. ఏటి ఏం గొడవ జరుగుతుందిడా? ఏండే ఇక్కడికి మీరెందుకు వచ్చారేటి? మావయ్య, ఆల్రెడీ చెప్పాల్సిందంతా చెప్పేశారు. ఇప్పటికిప్పుడు నువ్వు ఎంట్రీ ఇచ్చి మళ్ళీ మొదటి నుంచి చెప్పమంటే చాలా కష్టం. వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగితే గుడికి తీసుకొచ్చి మొక్కు చెల్లించుకుంటానని నాన్నగారు మొక్కుకున్నారంట. అదే రామయ్య గారు మొక్కుకున్నారంట. అందుకే వీళ్ళిద్దరినీ గుడికి తీసుకెళ్ళడానికి వచ్చారు. ఓ శాంతేనా? ఆ, తీసుకెళ్ళండి. ఈ మాత్రం దానికి గొడవ ఎందుకు? అన్నయ్య, ఏంటి నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? యువతల వ్రతానికి ఏర్పాట్లు చేసుకున్నాం. ఇంకా సేపట్లో బంధువులు, స్నేహితులు అందరూ ఇంటికొస్తున్నారు. ఈ సమయంలో వీళ్ళిద్దరిని గుడికి పంపిస్తే వచ్చిన వాళ్ళకి మనం ఏ సమాధానం చెప్పాలి? గాడితో గుడ్డని చెప్పాలి. అన్నయ్య, లేకపోతే ఎయిట్ సిస్టర్ ఆయన ఏమన్నా అమెరికా తీసుకెళ్తున్నారా, లండన్ తీసుకెళ్తున్నారా? పాపం ఊరు చివరన గుడికే కదా తీసుకెళ్తానంటున్నారు. తీసుకెళ్ళండి. ఏండే తొందరగా తీసుకెళ్ళి తొందరగా పంపించేయండి. వాళ్ళేదో వ్రతం చేసుకోవాలంట ఇంట్లోను. సంతోషం. పదన్నాన్న. ఆంటీ, ఈయన నిజంగానే మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నారు అంటారా, లేదంటే ఆ సత్యవతిని గుణశేఖర్ని కలవడానికి తీసుకెళ్తున్నారు అంటారా? నాకు అదే అనుమానంగా ఉంది. నేనెలాగూ రాలేను, నువ్వు ఫాలో అవ్వు. వాళ్ళు గనక సత్యవతిని, గుణశేఖర్ని కలిశారో మైథిలి శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండిపోతుంది. అలాగే ఆంటీ, నేను ఇప్పుడే బయలుదేరుతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.